ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చూసారు. ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ 2 days నుంచి అడుగుతున్నారు. పుష్ప 2 సాంగ్ మీద చేయి బ్రో అన్నారు. ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింగిల్ ఫోటోతో చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేసిందని చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించడం చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫోటో రిమూవ్ చేసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్క్రీన్కి అనేది ఇలా వచ్చేసేయండి. మీరు డైరెక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. మీకు వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను. ఇలా డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాను. ఇలా వెబ్సైట్ లింక్ అనేది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఇలా ఓపెన్ లింక్ క్లిక్ చేసుకుని ఇలా క్రోమ్లోకి వచ్చేస్తుంది. మీకు డైరెక్ట్ అనేది క్రోమ్లోకి అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇలా మీరు ఫొటోస్ ఏ ఫోటో ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ ఫొటోస్ అనేది మీ ఏ ఫోల్డర్లో ఉంటుందో ఆ ఫోల్డర్లోకి అనేది వెళ్ళి ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది ఫొటోస్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. కొంచెం నెట్ అనేది స్లోగా ఉంది. ఇలా ఓపెన్ అనేది ఫ్రెండ్స్ ఇలా వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్లోకి ఇలా వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది కింద ఇలా పైకి అనేది స్కోర్ పేసి ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ కింద మీకు ఫోటో లింక్ ఇచ్చేసింటే ఆ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఫోటో అనేది ఇలా మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటే ఆ ఫోటో రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ బిక్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు రిమూవ్ చేసుకున్నారుగా ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకునే ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ అనేది లాస్ట్ బిక్ మార్క్ దగ్గరకు అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసేసి చేసేసేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో పైన అనేది పెట్టేసుకోండి. ఇలా ఈ ఫోటో పైన పెట్టేసుకొని కొంచెం అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉండే ఇమేజ్కి అనేది ఎఫెక్ట్స్ ఉన్నా లేవు కొంచెం చెక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేది ఇలా ఉంటే ఇలా 3 dots ఇచ్చేసి కాపీ చేసుకోండి. ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. పైన ఉండే ఫోటోకి అనేది ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఈ కింద ఉండే ఫోటో అనేది డిలీట్ చేసేసేయండి. ఇలా డిలీట్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఫొటోస్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ 3D అనేది ఆన్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ కాలేకుంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు టెస్ట్ అనేది ఏం టచ్ చేయకండి. టచ్ చేయకున్నట్టు అయితే చేసుకోండి. ఇలా మీరు ఓన్లీ నేను ఎలా చెప్పిండానో అలా చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఇలా వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ బిక్ మా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇలా అల్లు అర్జున్ అని ఉంటుంది. మీరు ఎవరు ఫోటో అనేది యాడ్ చేస్తున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇలా రిమూవ్ చేసుకొని వాళ్ళ నేమ్ అనేది చేసుకోండి. ఇలా అల్లు అర్జున్ అని ఇలా వాళ్ళ నేమ్ అనేది పెట్టేసుకోండి. మీ నేమ్ ఎవరి నేమ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఎవరు ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. మీకు కలర్ కావాలంటే ఇలా కలర్స్ అనేది మీకు సెట్ అయ్యే కలర్స్ కావాలంటే ఇలా సెట్ అయ్యే కలర్స్ పెట్టేసుకునండి. మీకు ఏ కలర్ కావాలంటే అలా ఆ కలర్ అనేది పెట్టేసుకుని పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మీకు ఫోటో ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ అనేది మ్యాక్సిమం అయితే ఆ కలర్ అనేది ట్రై చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా అన్నిటికీ ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్న తర్వాత కొంచెం అనేది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింటే మీరు సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.